రైట్. రమేరావు గారు ఉన్నారు. రమేరావు గారు, మొత్తానికి కవిత గారు కొత్త పార్టీతో వచ్చారు. ఏంటి, ఏ లక్ష్యంతో కవిత పార్టీ స్థాపించారంటే ఏం చెప్తారు మీరు? కవిత ఎందుకు పార్టీ స్థాపించింది అనేది చెప్తా గానీ లక్ష్యం ఏంది అనేది కవితకు ఉండాలి. కవితకు బయటకు చెప్తున్న లక్ష్యం ఒకటి, మరి లోపల ఇంటెన్షన్ ఏందో తెలియదు. కానీ చూసేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంది అని అంటే, హరీష్ మీద విపరీతమైన కోపంతో మాత్రం, హరీష్ మీద కోపం కసితోటే పార్టీ పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇందాక శరత్ సార్ చెప్పినట్టు కేసీఆర్ లేనిది కవితే లేదు. ఇంకా ఇక కొత్త శక్తితోటి వస్తున్నాము అన్నారు. అందులో పేరులో కానీ, పేరు లాస్ట్కున్న వర్డ్ కానీ, ముందున్న వర్డ్ కానీ అవి తెలంగాణకు సంబంధించినవి, వేరే పార్టీల వాళ్లకు సంబంధించినవి. ఏది ఏమైనా 10 సంవత్సరాలు తండ్రితో పాటు అధికారంలో ఉండి ఇప్పుడు అవినీతి జరిగింది అని చెప్తుంది. కానీ అవినీతి ఎంత జరిగింది వాటి ప్రూఫ్స్ తోటి చెప్తే ప్రజలు నమ్ముతారు. ఎంతసేపు అక్కడ పందికొక్కులు తోడేళ్ళు వాళ్ళు అవినీతి చేసిండ్రు, అక్కడ వాళ్ళు ఉంటున్నారు, నేను లేను వాళ్ళు ఉంటున్నారు అనే ఆవేదన, ఆక్రోశము, కోపము కసి కనిపిస్తున్నాయి. నేను కూడా గతంలో మా బాబాయ్ అయిన కేసీఆర్ను విభేదించి నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ నేను అపోజిషన్ పార్టీలో ఉండి కూడా అక్కడ తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం, ఏ రకంగా డైవర్ట్ అవుతుంది అనేది నేను చెప్పిన. కానీ కవిత అక్కడ ఉండి అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి అని చూసి ఎందుకు చెప్పలేకపోయింది? చెప్పాల్సింది ఉండే కదా. అప్పుడే బయటికి ఈ రోజు నన్ను మాట్లాడియండి, ఈ రోజు బయటకు వచ్చి చెప్పడం కాదు, ఆ రోజు బయటకు వచ్చి చెప్తే ఇప్పుడు ఏ అవినీతి చేసిన పందికొక్కులను పక్కకు పెట్టుకున్నారని చెప్తుందో వాళ్ళ ఆధారాలతో తను బయట పెడితే ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సమాజంలో ఉన్న, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కవితను బ్రహ్మరథం పట్టేవాళ్ళు, నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. కానీ ఈ రోజు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తను బయటికి వచ్చిన పరిస్థితిలో ఈరోజు అవినీతి జరిగింది, ఆనకొండలు ఉన్నారు, అక్రమాలు జరిగింది అని అంటే ఎట్లా కరెక్ట్? అది చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు మంత్రివి కాకపోయినా అక్కడ అందరిలాగా కాదు, కవితది అక్కడ స్పెషల్. కేసీఆర్ కూతురు, ఒక ముఖ్యమంత్రి కూతురు, నీకు చాలా 90% విషయాలు ఇన్నర్గా తెలుస్తాయి. బయట ఉన్న నాకే తెలిసినప్పుడు నీకు డెఫినెట్గా తెలుస్తాయి. తెలిసినప్పుడు మరి ఇప్పుడు బయటికి వచ్చి ఇప్పుడు పందికొక్కులు కేసీఆర్ మరమనిషి అయిండు అని అంటే నేను కవితను సూటిగా అడుగుతున్నా. కేసీఆర్ మరమనిషి అయినప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు మైన బొమ్మ అయినవా? ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఆయనను మరమనిషి అయిండు, మన మనిషిగా లేడు అని నీకు ఎప్పుడైతే అనిపించిందో, ఎప్పుడైతే నీకు జ్ఞానోదయం అయిందో, అయిన క్షణంలో నువ్వు మరి మైన బొమ్మలాగా ఎందుకు మూసుకున్నావు? పెదవులు మూసుకున్నావు, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడడం కాదు స్పందన గారు, అప్పుడే మాట్లాడాలి. నేను ఇప్పుడు ఎప్పుడైతే నన్ను కూడా ఒక రకంగా నెట్టేసే పరిస్థితి వచ్చినప్పుడే నేను కూడా బయటకు వచ్చినా, నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నేను జరుగుతున్నది తెలంగాణకు ఏ రకంగా జరగబోతున్నది నష్టం అనేది నేను వివరంగా చెప్పిన. నష్టం జరుగుతుంది అని నేను చెప్పిన, కానీ నష్టం జరిగింది అని నువ్వు కల్లారా చూసినా అంటున్నావు. ఇప్పుడు కల్లారా చూడండి అవినీతి జరిగింది అని ఏ రకంగా చెప్తాం? నువ్వు చూసినప్పుడు చెప్పాలి కదా. నువ్వు అప్పుడే బయటికి రావాల్సింది ఉండే కదా, అప్పుడే చెప్పాల్సింది ఉండే కదా. ఎందుకు ఓపిక పట్టాల్సి వచ్చింది? ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయేంత వరకు ఎందుకు ఓపిక పట్టినావు? ఇప్పుడు చెప్తే ఎట్లా? ఏ రకంగా అది కరెక్ట్? ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? మళ్ళీ ఇంకా ముఖ్యంగా ఈరోజు మళ్ళీ కేసీఆర్ మన మనిషి అయిండు అంటే ఏ రకంగా మన మనిషి అయిండు? మరి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నందుకు మర మనిషి అయిందా? జీవచ్చంలాగా ఆయన బతుకుతున్నాడా? మరి ఇప్పుడు ఈ రోజు అందరు కలిసి తులసి తీర్థం పోసే పరిస్థితి తెస్తున్నారా? ముఖ్యంగా ఈ రోజు ఇంతకు ముందు జరిగిన పరిణామాలు వేరు, ఈ రోజు జరిగిన పరిణామాలు చూసి ఆయన మరి తను ఏ పచ్చ పార్టీ మీద అయితే పోరాటం చేసిండో, ఏ పచ్చ పార్టీ నుంచి అయితే తెలంగాణ ప్రజలకు విముక్తి చేయాలనుకున్నాడో, అదే పచ్చ పార్టీని ఈ రోజు నీ జెండాలో పెట్టుకుంటే, అదే పచ్చ పార్టీని ఒకప్పుడు ఆయన పాతర పెట్టినంత పనిచేసిండ్రు, అట్లాంటి పచ్చ పార్టీ ఈ రోజు నువ్వు అదే నీ జెండాలో పెట్టుకుంటే మరి కేసీఆర్ ప్రాణం పోయినంత పరిస్థితి అయి ఉంటది అని నేనైతే అనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు కేవలం నా రాజకీయ ప్రయోజనము అని అనుకోకుండా తెలంగాణ ప్రజల కోసం వచ్చి ఏ పార్టీనైనా ఆరంభంలో కష్టాలే ఉంటాయి కావచ్చు, కానీ రిసీవ్ చేసుకుంటారు. కానీ ఈ రోజు అట్లా కాకుండా కేవలం పాంచజన్యము అనే దాంతో బయటికి వచ్చి నేను ఒకటే అడుగుతా, నీ పార్టీ నీ అజెండా ఏదైనా ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంటది, కానీ
ఇప్పుడు ఏదైతే నా మీద మచ్చబడింది, మరకబడింది, ఆ మచ్చ మరక చెడిపేసుకోవాలి అని గతంలో కవిత చెప్తూ వస్తుంది. మరి నేను ఒకటే అడుగుతా, గతంలో ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు మద్యపానం ఉండొద్దు అన్నారు. మరి ఈ రోజు నీ పాంచజన్యంలో ఇంకొకటి చొప్పించి మరి మద్యపానం నేను అధికారంలోకి వస్తే నేను అధికారంలోకి వచ్చినా రాకున్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మద్యపాన నిషేధం జరగాలి. దానివల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి, ఎంతమంది మహిళలు రోజు తన్నులు తింటున్నారు భర్తలతోటి, ఎంత కుటుంబం ఎంత ఆగమైపోతుంది అని ఒక మహిళగా నువ్వు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకొని అది నీ మేనిఫెస్టోలో పెట్టుంటే ఈరోజు ఎంత బాగుండేది. విద్యా వైద్యం అని గతంలో చాలా ప్రభుత్వాలు చెప్పినాయి, చాలా రాష్ట్రాల్లో అన్నారు, కానీ ఇంప్లిమెంట్ అయిన దాఖలా ఎక్కడ కూడా లేదు. కానీ ఈరోజు ఒకటి మద్యపానం మీద నేను మద్యపానం నిషేధం చేసే రకంగా పోరాటం చేస్తా, నేను అధికారంలోకి వస్తే కూడా మొట్టమొదటి సంతకం అదే పెడతా అని అనుంటే ఈరోజు కవిత ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం మీద ఎత్తుకున్నంత ప్రజలు మెచ్చుకునేవాళ్ళు. కానీ ఆ ఊసే లేదు. తెలుసు కవితకు మద్యపానం వల్ల ఎంత ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి, ఎంత కుటుంబంలో సంక్షోభం ఉంటుంది, కుటుంబాలు ఎంత చిన్నాభిన్నమవుతుంది అనేది తెలుసుండి కూడా ఈరోజు దాన్ని ఊసేలేదు. మరి తన పార్టీ ఎదుగుదలకు, తన ఎదుగుదల కోసం ఆ పాంచజన్యాలు పెట్టింది. ఇక ఈ బీఆర్ఎస్ మీద విరుచుకుపడ్డది మనం విన్నాం. ఇక మా కాంగ్రెస్ పార్టీకి వస్తే కర్కోటకుడి సీఎం రేవంత్ గారిని రేవంత్ అన్నగను కర్కోటకుడు అంది. ఎందుకు కర్కోటకుడు అయిండు అంటే మహిళలకు ఉచిత బస్సు పెట్టినందుకు కర్కోటకుడయిందా, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకు కర్కోటకుడయిందా, మరి రైతు భరోసా ఇస్తున్నందుకు కర్కోటకుడయిందా, మరి దేనికి కర్కోటకుడయిండు, ఏ రకంగా కర్కోటకుడుగా అనబడ్డాడు? మరి కార్మికుల రక్తం కళ్ళ చూసినందుకు అయినాడు. తర్వాత ఆర్టీసీ కార్మికులు నిన్నగాక మొన్న ఎంత ప్రాణాలు ఒడ్డినారు, అన్ని రకాలుగా వాళ్ళను పీడనకు గురి చేసినారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగింది అని అందరు ఎలుగెత్తి మాట్లాడిన వాళ్ళు, అంతకంటే మంచి పరిపాలన తెస్తాం, ప్రజాపాలన తెస్తా అన్న వాళ్ళు, మీరు శంకర్ గౌడ్ మరణానికి కాంగ్రెస్ బాధ్యత వహించదా? గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడో ఇప్పుడు సోషల్ మీడియాలో చూపెడుతున్నారు అందరూ విచ్చలవిడిగా. ఆ వీడియో సార్, ఏ ప్రభుత్వం కూడా ఎవరిని కూడా ఈ సూసైడ్ కి అటెంప్ట్ చేయమని ఎవరిని కూడా ప్రోత్సహించదు. కాకపోతే జరిగిన సంఘటనకు మేము కూడా బాధపడుతున్నాము, ఆ సంఘటన జరిగినందుకు చింతిస్తున్నాము. డెఫినెట్ గా 3 రోజులనే చర్చలు సఫలమైనది. శంకర్ గౌడ్ గారి మృతికి కూడా అందరం కూడా చింతించాల్సిన అవసరమే ఉంది. ఎవరు కూడా అట్లాంటి చర్యలకు పూనుకోవద్దు, అంత ఆవేశాలకు లోను కావద్దు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా 1-2 ఇట్లాంటి సంఘటనలు జరగాయి అనేది ఏం లేదు. గతంలో ఉన్న ప్రభుత్వాల్లో కూడా ఎంతో మంది ఇట్లా కొంచెం ఎమోషన్ అయ్యి ఇట్లా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు పార్టీ పెట్టిన కవితను కూడా సూటి అడుగుతున్నా, 1200 మంది విద్యార్థులు అమరులైతుంటే మరి నువ్వు చూసినావు కదా, చూసుండి ఎందుకు కూడా వాళ్ళను ఆపే ప్రయత్నం చేయలేదు? మరి అధికారంలోకి వచ్చినాక కూడా ఆ అమరులైన కుటుంబాలకు కూడా ఎందుకోసం, వాళ్ళ కోసం ఇప్పుడు తెలంగాణ జాగృతి నుంచి ఎట్లయితే ప్రోగ్రామ్ తీసుకున్నావో అట్లా వాళ్ళ కోసం ఎందుకు తీసుకోలేకపోయినావు? ఇప్పుడు మనం చెయ్యలేకపోయినాము, ఇదైనాము అదైనాము అని ఇప్పుడు మాటలు మాట్లాడితే ఎట్లుంటది? ఈ రోజు నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి, దేశ విదేశాల నుంచి, గల్లీ నుంచి ఫోన్లు వస్తున్నాయి. అసలు ఎవరు ఉద్యమకారులు ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ ఎవరిది? ఉద్యమ జెండా మొట్టమొదట 2001 నుంచి ఉద్యమ జెండా మోసిన వాళ్ళము, ఏం కాకుండా అయిన వాళ్ళము, ఇప్పటికీ బీఆర్ఎస్ గా మారిన బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళము, బీఆర్ఎస్ లో లేక కాంగ్రెస్ కు వచ్చిన వాళ్ళము, బీజేపీకి పోయిన వాళ్ళము, ఎవరమైనా గానీ 2001లో ఉన్న వాళ్ళది అసలైన టీఆర్ఎస్ గానీ ఇప్పుడు ఇది ఎట్లా టీఆర్ఎస్ అవుతుంది అని ఆవేదన పడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీఆర్ఎస్ నుంచి తిరుపతి రెడ్డి గారు.